50 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నామని ఎప్పుడు వర్షం పడినా ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. వర్షం పడితే మోకాళ్ల లోతు నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని కృష్ణానగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుచిత అందిస్తారు. గత 3-4 రోజుల నుంచి పడుతున్న వర్షానికి కృష్ణానగర్లో ఇది పరిస్థితి. దాదాపుగా వర్షం పడి ఫ్లో అంతా తగ్గినాకనే ఇలా ఉంటే పరిస్థితి. వర్షం పడినప్పుడు అంటే కరెక్ట్గా వర్షం పడుతున్న సమయంలో ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాదాపుగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి కనబడుతుందంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. అంటే ఇలా వాటర్ స్టైన్ అవ్వడం వల్ల రోగాలు అవి కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. ఇంకొంచెం సేపటి ఇక్కడ కొంచెం వెహికల్స్ కూడా ఫ్లోటింగ్ ఉండే ఏరియా ఇది. అట్లాంటి ఏరియాలో ఈ రకంగా ఉండడం అనేది నిజంగా అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలను అయితే చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది స్థానికులు ఉంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఇక్కడ ఒక 50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్న ఒక ఆవిడ ఉన్నారు. మనతో ఆవిడతో మాట్లాడదాం. అమ్మ, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాల సంది ఉన్నా. అడవి లెక్కున్నప్పుడు సంది ఉన్నా. ఎవరి ఇల్లు లేవు, చిన్నగా ఉండిపోతుండే నీళ్ళు. ఇక్కడ మా ఇంటి ముంగట అప్పటి నుంచి పడుతుంది. ఎవ్వరు పట్టించుకోరు. ఓట్లు వేసేటప్పుడు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. నేను చచ్చిపోయేదాన్ని బతికాను. ఇలా కాలు జారిపోయింది. ఇంత వచ్చేస్తాయి మొత్తం ఇంట్లోనే కూడా వచ్చేస్తాయి. ఇక్కడ సంబంధించిన కార్పొరేటర్ కానీ లేకపోతే ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చి బాగు చేయించాలంటే ఏం చేయలేదు అంటారు, వెళ్ళిపోతారు, వస్తారు కానీ పట్టించుకోరు. ఇది మాత్రం చెప్తున్నా, చేస్తే చాలా పుణ్యం అవుతుంది చెప్తున్నా కదా. పిల్లలు ఏమైపోతారో, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో అని కూడా భయపడుతున్నాం మేము, తెలుసా. బంజారాస్ అక్కడికి మొత్తం వచ్చేస్తాయి. బళ్ళు కొట్టుకోపోతాయి, ఏ బుడ్డ కొట్టుకోపోతాయి. ఏంటంటే ఈ రకంగా నీళ్ళు వస్తే తప్పకుండా రోగాలు ఎక్కువగా వస్తాయి కదా. జిల పురుగులు ఏంటి, దోమలు ఏంటి, అన్ని వచ్చేస్తాయి చెప్తున్నా కదా. పాములు కూడా తిరుగుతాయి. కప్పలు ఎక్కడికించిన కప్పలు కూడా వచ్చేసాయి. మాకు అంటున్నా కదా, దాన్న బతుకుతున్నాం. ఇక్కడ పట్టించుకోరు, ఏ కార్పొరేటర్ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఓట్లు గురించి వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకొకటి, అసలు ఇదంతా ఇప్పుడు బాగా అవ్వాలంటే కానీ అసలు మీరు గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి? చేయిమని అంటున్నావు. రాత్రిపూట రాలేము, అక్కడే కూర్చోవాలి. ఫోన్లు పోతాయి. రావాలంటే ఒకరికొకరు పట్టుకోవాలి, రావాలి చెప్తున్నా. లేకపోతే అక్కడే నీళ్ళు తగ్గ వరకు డైలీ రివర్స్ కొట్టేస్తా ఉంటుంది. ఇంకా ఏం చెప్పాలి చెప్పు బిడ్డ. ఏంటన్న పరిస్థితి ఏంటి ఇక్కడ? వానాకాలం కాదు, ఎండాకాలం కాదు, చలికాలం కాదు, 365 డేస్ నీళ్లు ఇట్లనే పోతూనే ఉంటాయి. దోమలు, బీభత్సంగా దోమలు ఉంటాయి. ఎప్పుడు చూసినా చిన్న హుసేన్ సాగర్ లాగా అయిపోయింది ఈ కాలనీ. వర్షం ఇప్పుడు ఇంత ఉంది, ఇప్పుడు వర్షం పడలేదు, ఏం పడలేదు. వాటర్ ఎక్కడ వస్తున్నాయి? వర్షం దీని పరిస్థితి ఒకసారి ఊహించుకోండి మీరు. ఇంత మోకాల దాకా మొన్న అయితే ఆ మ్యాన్హోల్ లో స్కూటీ పడిపోయింది, ముంగ టైర్ మొత్తం మునిగిపోయింది. అంతగానం వర్షం వస్తే ఇంకా ఈ రోడ్లో వస్తే నడవలేం మనం. అంత ఘోరంగా ఉంటుంది కాలనీ మొత్తం. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో, గవర్నమెంట్ ఉందా, మరి మున్సిపల్ శాఖ ఏం చేస్తుందో తెలియాలి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్? గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ చూపి కొంచెం మంచిగా ఇది వాటర్ ఇట్లా ఆగకుండా చేయాలని మా మనవి, అంతే. మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఒకవైపు. మరొక వైపు ఇంకా ఎంత సహాయక చర్యలు కొనసాగినా కూడా పైన నుంచి ఇంకా వరద నీరు ఫ్లో వస్తూనే ఉంది. దీనందరికీ కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తే కానీ కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాం మేము అంటూ అయితే స్థానికులు చెప్తూ వస్తున్నారు.